ఇవాళ ఇక్కడ మీకు చతుర్దశి, నిన్న శని త్రయోదశి, ఈరోజు చతుర్దశి. ఇప్పటిదాకా దుర్గా సప్తశతి పారాయణం చేస్తూ ఉంటే 7 లోకాలు దాటి మణిద్వీపం దాకా శబ్దం వెళ్ళిపోయింది. పారాయణ చేస్తున్న శాండిల్య మహర్షితో పాటు మీరందరూ కూడా గొంతు కలిపినట్టున్నారు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో 140వ అధ్యాయంలో వేదవ్యాసుడు ఒక అద్భుతమైన ఘట్టం రాశాడు. శివుడు ఒకప్పుడు తన కోసం తాను తపస్సు చేశాడు. ఎవరి కోసం? తన కోసం. ఆయన పరమాత్ముడు కనుక ఆత్మధ్యానం చేస్తాడు. మనం పరమాత్మ ధ్యానం చేయాలి. ఆయన తనను తానే తపస్సుతో మెప్పించుకున్నాడు. ఈ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన చుట్టూతా వివిధ ప్రాణులు చేరట. నరులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, పన్నవులు, యక్షులు, చారణులు, విద్యాధరులు, గంధర్వులు, అసురులు మొదలైనటువంటి వాళ్ళంతా ఆయన చుట్టూ చేరారు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే తనను గురించి తానే ఓం నమశివాయ అని జపం చేస్తూ ఉంటే ఈ శబ్దం ఆయన కళ్ళు మూసుకున్నప్పటికీ ఆయన శిరస్సుపై నుంచి ఆ మంత్రం పైకి వచ్చింది. సాధారణంగా మనం జపం చేస్తున్నప్పుడు నోట్లోంచి కదా శబ్దం వచ్చేది. ఓం నమశివాయ అని అంటే మీరు అనగలరు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని నేనంటే మీరు అనగలరు. కానీ ఆయన అసలు ఏం అనకుండా కళ్ళు మూసుకున్నాడు, అంతర్ధ్యానం చేశాడు, నిశ్శబ్దంగా జపం చేశాడు, పంచాక్షరి జపం. అప్పుడు ఆయన శిరస్సు పైనుంచి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్ర జపధ్వని పరమమధురంగా బయటకు వచ్చింది. ఈ కూడా ఉన్న వివిధ జాతుల వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నీ అది విని వాళ్ళు కూడా ఒకేసారి ఈ పంచాక్షరిని ఉచ్చరించారు. ఈ పంచాక్షరి కూడా కేవల పంచాక్షరి కాకుండా ప్రాసాద పంచాక్షరి లేక ప్రణవ పంచాక్షరి, అంటే ఓం నమ శివాయ. ఇంతమంది ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఎక్కడ ఒకరితో ఒకరికి కంఠం కలవకుండా లేదటండోయ్. ఇప్పుడు ఒక్కోసారి పాట పాడిస్తున్నప్పుడు నా కంఠం వేరు, మీది వేరు. నారాయణ హరి గోవింద అని నేనని అనుకోండి, నారాయణ హరి గోవింద అని ఒకడు అంటాడు. అంటే గొంతుకులు కీచుగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఎవడి శృతి ఎవడో తెలియదు. ఒకసారి రికార్డ్ అయ్యమనండి మీరు, మనకు తెలుస్తున్నాడు ఓహో ఇది ఫలానా వాడి కంఠం ఎంత మధురంగా ఉందని. కానీ చిత్రం ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వివిధ జాతుల వాళ్ళు కదా. ఎంతమంది స్వామివారి యొక్క కంఠము నుంచి కాకుండా మూర్ధం నుంచి వస్తున్న శబ్దం విని పలుకుతూ ఉంటే అంతా ఒకే కంఠంతో పలికినట్టు ఉందిటండి. ఒకే కంఠశాల వారు అన్ని రూపాల్లో పలికారా అన్నట్టుగా ఉందన్నమాట. అది ఈశ్వరుడి యొక్క తపఃప్రభావం. మహాభారతంలో ఉంటుంది. ఎందులో ఉంటుంది ఇది? ఆనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళి అనేక ధర్మాలు చెప్పిస్తూ ఉండగా హఠాత్తుగా భీష్ముడు ఈ కృష్ణుడికి తెలుసున్న ఘట్టం చెబుతున్నాను విను అని ఈ ఘట్టాన్ని చెప్పాడు. నాకు నారదుడు చెప్పిన ఘట్టం చెబుతున్నాను విను అన్నాడు. పోనీ అక్కడ ఎక్కడ కథ కదా ఇది. ఎందులో ఉంటుంది ఇది? మహాభారతం పంచమ వేదంలో ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. అప్పుడు నేను ఎంతో ఆనందం పొంది ఆహా పరమేశ్వరుడి చుట్టూతా ఉన్నవాళ్ళు తెలియకుండానే ఆయన కంఠాన్ని అనుకరించి ఆయన లోపల చేస్తున్న జపధ్వనిని అనుకరించి ఒకే కంఠంతో, దాన్ని ఏమంటాం ముక్త కంఠము అనాలి సమాసంలో, అందరూ ఒక్కళ్ళే అయిపోయారా, ఒకడే పలుకుతున్నాడా ఇన్ని రూపాల్లో అన్నట్టుగా పలికారు. అప్పుడు ఆ శబ్దానికి శివుడు ఆనందపడ్డాడు. తర్వాత చాలా పెద్దగా జరిగిందనుకోండి. అదంతా సర్వం శివమయం అనేటటువంటి శీర్షికతో శ్రీ విద్య శ్రీశైల ప్రభ కోసం ఒక వ్యాసం సీరియల్ రాస్తోంది, అందులో చదువుకోండి. శ్రీశైల ప్రభ అని ఒక పత్రిక ఉంది, తెలుసుగా మీకు. శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రతి మాసము ఒక పత్రిక నడుపుతున్నారు. దాని పేరు ఏమిటి? శ్రీశైల ప్రభ. అప్పుడు ఆ పత్రికలో నేనేమో సంపూర్ణ శివపురాణం రాస్తున్నాను, శ్రీ విద్య గారేమో సర్వం శివమయం రాస్తున్నారు. మహేశ్వర ఖండం స్కాంద పురాణంలో ఉంటుంది, దానిని శ్రీకరి రాస్తున్నది. ఇంకా ఎంతోమంది మహానుభావులు అందరూ వ్యాసాలు రాస్తున్నారు. ఇవి చదివితే అనేక పురాణముల యొక్క జ్ఞానం తెలుస్తుంది. ఒక్కొక్కప్పుడు చదవడం కష్టమైనప్పుడు వాళ్ళ కోసం మేము పురాణ రూపంలో చెబుతాం. చదవడం కంటే వినడం తేలిక కదా. చదవాలంటే వాడికి కష్టపడాలి, కూర్చోవాలి, పుస్తకం తీయాలి, అందులో
ఇప్పుడు మాకు తెలుగు తెలియడు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ తెలుగు కూడా తెలుగు తెలియడు. ఓసారి ఏం జరిగిందంటే పాపం ఓ బ్రిటిష్ పౌరుడు భారతదేశానికి విజిటింగ్కి వచ్చాడు. ఎక్కువగా ఆ రోజుల్లో రైళ్లలో తిరిగేవారు కదా. అందులో రైళ్లలో కూడా ఏసీ కంపార్ట్మెంట్లు చాలా బాగుంటాయండి. ఇక్కడ రైళ్ళు బాగుండవు, కానీ ఇందులో శౌచాలయాలు ఉండవు, ఏమీ ఉండవు, కర్మ అశుచాలే, చెక్క మొక్కలను ప్లాస్టిక్ సీట్లు. కానీ అక్కడికి అసలు బెర్తలు బాగున్నాయని వాడు రిజర్వేషన్ చేయించుకుని ఢిల్లీ వెళ్ళాట. ఢిల్లీ వెళ్ళి అక్కడ అన్ని ప్రాంతాలు చూస్తూ ఉంటే ఎర్రకోట కనపడింది. ఆ పక్కన ఉన్నవాడిని దీన్ని ఎవడు కట్టాడన్నాడు. అనగానే కర్మగారి ఆయనకి ఇంగ్లీష్లో అడిగినా ఆ పక్కవాడు తెలుగువాడు. ఈ తెలుగువాడికి పాపం తెలుగు రాదు, హిందీ రాదు, అదో విచిత్రమైన భాష. అందుకని తెలియదండి అన్నాడు. ఎర్రకోట ఎవరు కట్టారని అడిగితే తెలియదండి అన్నాడు. వెంటనే ఈయన ఏం చేశాడు, బుక్ తీసుకుని తెలియదండి అని, రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై తెలియదండి అన్నట్ట అని రాసుకున్నాడు. ఆ తెలియదండి అనేదాన్ని వాడు రాసుకుని తెలియదండి అనేవాడు రాసి కట్టాడని. ఆ తర్వాత అక్కడి నుంచి ఆగ్రా వెళ్ళాడు. అక్కడ తాజ్మహల్ చూస్తూ ఉంటే ఈయన కర్మ వల్ల మళ్ళీ అక్కడ తెలుగువాడే తగిలాడు. ఇదెవరు కట్టారంటే వాడు తెలియదండి అన్నాడు. వెంటనే ఎంత అదృష్టం, రెడ్ ఫోర్టు తెలియదండి కట్టాడు, తాజ్మహల్ కూడా తాజ్మహల్ వాజ్ ఆల్సో బిల్ట్ బై తెలియదండి అని రాసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి హైదరాబాద్ వచ్చాడు. అక్కడ చార్మినార్ చూశాడు. అక్కడ కూడా మళ్ళీ మన రాజుగారే తగిలాడు. ఏనైనా ఇది ఎవరు కట్టారంటే తెలియదండి అన్నట్ట. వెంటనే ఈయన చార్మినార్ వాజ్ ఆల్సో బిల్ట్ బై తెలియదండి అని రాసుకున్నాడు. అక్కడ నుంచి వస్తూ ఉంటే ఓ శవాన్ని నలుగురు మోసుకుపోతున్నారు. వాడిని ఎవడో శ్మశానానికి. ఎవరండి అని అడిగితే తెలియదండి అన్నట్ట. అయ్య బాబోయ్, రెడ్ ఫోర్టు, తాజ్మహల్, చార్మినారు, ఇటువంటి సుప్రసిద్ధమైనటువంటి భవనములు కట్టిన మహానుభావుడు తెలియడండి పోయాడు అని వెంటనే నేను చేశాడు అనమాట. ఆ శవాన్ని తాను కూడా కొంత అనుసరించి నేను మోస్తాన్ని మోసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, వీడు ఎవడో మోస్తున్నాడని. ఆ తర్వాత పుస్తకంలో రాసుకున్నట్ట, భారతదేశంలో ఎన్నెన్నో కట్టడాలు కట్టించిన మహానుభావుడు తెలియడండి చచ్చిపోయాడు నా కళ్ళ ముందే, ఆయన శవయాత్రలో నేను పాల్గొన్నాను అన్నట్టు. అందువల్ల మన వాళ్ళు ఏదైనా అదో తెలియదండి కూడా తెలియదండి, అది ముచ్చట. మళ్ళీ ఆ జుట్టులా పక్కకు దోసుకుంటూ అది ఇంగ్లీషో తెలుగో తెలియకుండా అయిపోతుంది. ఇది కాలప్రభావం. కానీ పరమ పవిత్రమైనటువంటి ఈ పురాణములను మంచి భాషలో, ఏది సంపూర్ణ శివపురాణం, మాహేశ్వర ఖండం స్కాంద పురాణం, అలాగే సర్వం శివమయం జగత్తు అంటే అన్ని పురాణాల్లో ఉన్న శివుడి చరిత్రలు ఇవన్నీ అందులో రాస్తున్నాం. ఎందులో శ్రీశైల ప్రభరం. ఈ పుస్తకం చాలామంది చదువుకోవడానికి పనికొచ్చేటటువంటి భాషే. కానీ ఒకడు అది చదవలేని వాడి కోసం ఏం చేసామన్నమాట, అందుకు చెప్తాను అనమాట. భాష అసలు బొత్తిగా తెలుగు రాక ఇంగ్లీషు రాక ఏమీ రాకుండా ఉండే మహానుభావులు ఉంటారు కనుక వాళ్ళ కోసం ఈ పురాణ ప్రవచనాలు చేస్తున్నాం. దీనివల్ల లాభం ఏమిటనమాట, అనేక పురాణములలో ఉన్న సారమంతా 1 గంట 2 గంటలు అరగంటో పావు గంటో ఎప్పుడు వీరుంటే అప్పుడు చెబుతూ ఉంటే అవి రికార్డు అవుతూ ఉంటాయి కనుక ఈ మాత్రం భాష అర్థం అవుతుంది కనుక వినగలుగుతారు. ఇది అర్థం కాకపోతే, ఏది ఈ మాత్రం కూడా అర్థం కాకపోతే ఇక వాడి కర్మ. ఏమంటావు వర్మ, అది వాడి కర్మ. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే వినడం కొంత లాభం. అందుకని అప్పుడప్పుడు పురాణములను వినాలి. ఆ మధ్యకాలంలో చాలా కాలం క్రితం కొంతమంది వచ్చి, ఏమండి దుర్గా సప్తశతిని మేము పారాయణ చేయాలనుకుంటున్నాం, సుందరకాండ పారాయణం చేయాలనుకుంటున్నాం, భాగవతం చేయాలనుకుంటున్నాం, ఇవి చేయాలంటే ఆ సంస్కృత శ్లోకాలు చదివేటప్పుడు కొన్ని దోషాలు వస్తున్నాయి, అందువల్ల మా కోసం వాటిని మీరు కేవలం శ్లోకాలు ఎలా చదివేసి యూట్యూబ్లో పెట్టించండి అన్నారు. ఆ సమయంలో అదృష్టవశాత్తు కోవిడ్ టైం అయ్యి ఎలాగూ బయటికి తిరిగే అవకాశం లేదు. అందుకని భగవంతుడు అవకాశం అలా ఇచ్చాడు. అందుకని కూర్చుని ముందుగా దుర్గా సప్తశతి 700 శ్లోకాలు పారాయణ చేశాను. అందులో 700 శ్లోకాలు ఉన్నాయా, సప్తశతి అంటున్నారు కదా అని కొందరికి అనుమానం. ఉవాచ అని ఉంటుంది కదా, అవి కూడా లెక్కేయాలన్నమాట. కొన్ని చోట్ల చూసారా ఏమని ఉంటుంది, సోత ఉవాచాను, లేకపోతే అమ్మవారు ఉంది దుర్గా ఉవాచాను, మార్కండే ఉవాచ, అది కూడా మంత్రమే వాటితో కలిపి. కొన్ని చోట్ల
నమస్తస్యై 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 నమో నమః 3 కింద లెక్క, అందులో అవి కూడా లెక్కే. అలా రకంగా 700 మంత్రములు శ్లోక రూపంలో ఉన్నాయి. ఇవి 700 శ్లోకాలు 7 కోట్ల మహామంత్రముల సారం. ఈ సృష్టిలో మొత్తం ఎన్ని మంత్రాలు ఉన్నాయి? 7 కోట్లు, 7 కోటి మహామంత్రములు. ఈ 7 కోట్ల మంత్రములు సప్తశతి అనే పేరుతో ఒక గ్రంథ రూపంలో వేదవ్యాసుడు మార్కండేయ పురాణంలో ఇచ్చాడు. దాన్ని చదివి పెట్టాను. అది యూట్యూబ్లో పెట్టాక పారాయణ చేస్తున్న వాళ్ళు ఎవరిదాన్ని వాళ్ళు చేశారు. ఇవాళ ఇందాక నేను ఎందుకు ఇంట్రడక్షన్ ఇచ్చానంటే, మీరంతా అది పారాయణ చేస్తుంటే పైకి వినపడుతోంది. అది ఎలా ఉందన్నమాట, హిమాలయ పర్వతంలో శివుడు తపస్సు చేస్తున్నప్పుడు శిరస్సు నుంచి పంచాక్షరీ మంత్రం వస్తూ ఉంటే ఋషులంతా ఒకే కంఠంతో ఉచ్చరిస్తున్నప్పుడు ఎటువంటి శబ్దం వచ్చిందో అటువంటి శబ్దంతో చేశారు. అంటే శ్రద్ధ కలిగింది, మీకు భక్తి కలిగింది. అఫ్కోర్స్ మీ దారి మీరు చేసుకుంటే వాళ్ళ పారాయణ వాళ్ళది అనుకోండి, అదో పంచాక్షరి, ఇదో పంచాక్షరి, అదో పంచాక్షరి. కాబట్టి పిల్లలు వాళ్ళ పంచాక్షరి వాళ్ళే చేస్తున్నారు, అది భక్తి అనుకోండి. అందువల్ల శతము అంటే 100, 100 కలిగినది శతి. సంస్కృతానికి ఒక మర్యాద ఉంది. శతము కలిగితే శతి, సహస్రం కలిగితే సాహస్రి. అలాగే బలము కలిగితే వాడిని ఏమంటారు? బలి అంటారు. కాబట్టి బలి అంటే బలము కలిగినవాడు అని అర్థం. అమ్మవారికి బలి ఇచ్చారంటే ఒక నరికేశారని కాదు కర్మ. అమ్మవారికి బలం కలగడానికి ఒక జంతువుని ఇచ్చామన్నట్టు వాడేవాడు. అమ్మవారికి బలం ఏంటవాడు మొహం ఆవిడ పేరుతో నరిగి వీడి దండానికి. కానీ ఆవిడ వచ్చి నాకు మేక కావాలి అంటుందా. ఈ మధ్యనోడు దేరేటాడు ఎంత గుండు, బూడిద గుమ్మడికేలాగా. వాడు మాంసం తినేస్తాడట, తెగ తాగేస్తాడట, ఎప్పుడు ఏం పని చేస్తాడో తెలియదట. ఏమన్నా అంటే నేనే సిద్ధం అంటాడు అన్నిటికీ. ఇదేం అశుద్ధమో తెలియదు. ఏమన్నంటే అందరి మీద కేసులు పైగా. అందువల్ల అమ్మవారు ఎప్పుడు ఎవరిని ఏం అడగల. కాకపోతే భక్తులకు లక్షణం ఉన్నది, మనం ఏం తింటున్నా దాన్ని పరమాత్మకి సమర్పించి తినడం మంచిది అని పెద్దలు చెప్పారు కనుక వాడు ఏం తిన్నా ఇవ్వడం మంచిది కనుక ఆ దరిద్రపు హలాలనే పేరుతో వచ్చే చెత్త మాంసం తినడం కంటే అమ్మవారికి సమర్పించి తింటే మంచిది అనుకుని వాళ్ళు తినేవి సమర్పిస్తున్నారు. అది ఒక మంచి మార్గమే. మానడం కుదరనప్పుడు అది భగవంతుడికి సమర్పిస్తే అది ఏమవుతుందన్నమాట, అపవిత్ర పదార్థం కూడా పరమాత్మకి నివేదన చేస్తే పవిత్రం అవుతుంది. మా చిన్నప్పుడు ఒక భక్తురాలు ఉండేది. ఆవిడ పొద్దుటి ఇంత కాఫీ తాగేది లోటాతో. ఇప్పుడు గురువుగారి కంటే కప్పుతో ఇస్తున్నారు, కానీ పూర్వం ఇంత ఇచ్చేవారు గ్లాస్తో. అంటే ఈయన కెపాసిటీ తెలుసు కనుక ఆవిడ పాపం ఏం చేసేది, ఆవిడ పొద్దుటి లేవగానే కాఫీ అక్కడ పెట్టి శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి, శ్రీ పార్వతి మీ అందరికీ కాఫీ నైవేద్యం సమర్పయామి ఇలా చూపించి అప్పుడు కాఫీ తాగేది. ఇలా కాఫీ టీలు కూడా ఇస్తారని నాకు చిన్నప్పుడు తెలియదు కదా. నా వయసు 5 ఏళ్ళు అప్పటికి, ఇప్పటికీ 16 అనుకోండి, అప్పుడు 5 ఏళ్ళు. అందుకని ఇదేంట్రా ఇలా ఇస్తుందంటే అప్పుడు మా నాన్నగారు చెప్పారు, పురాణాల్లో చెప్పారా, నువ్వు ఆఖరికి విషం తింటున్నా, మద్యం తాగుతున్నా మానలేనప్పుడు అదేం ధర్మం అని కాదట, మానవ ధర్మం, దాన్ని పరమాత్మకు సమర్పించు, కనీసం అది పవిత్రం అవుతుంది అనేవారు. ఇది మంత్ర శాస్త్ర నియమం అనేవారు. కాబట్టి ఏదైనా నువ్వు ఏం తింటున్నా అది మానలేనప్పుడు ముందు భగవంతునకు నైవేద్యం పెట్టి తింటే అది పవిత్ర వస్తువు అవుతుంది అన్నారు. అందుకని పూర్వం అలా చేసేవారు. కాబట్టి మొత్తం మీద ఎందుకు చెప్తానంటే అది బలి అనే శబ్దము బలము కలిగినటువంటి వాడిని బలి అంటారు. ఈ విధంగా శబ్దాలు వచ్చాయి. సప్త శతములు అంటే 700 మంత్రములు కలిగినది కనుక దాన్ని ఏమన్నారు, సప్తశతి అన్నారు. ఈ సప్తశతి వేదవ్యాసుడు రాసిన 18 పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణంలో ఉంటుంది. 18 పురాణాలు వ్యాసుడు రాశాడు. వ్యాసో నారాయణో హరిహి అన్నారు కనుక విష్ణు స్వరూపుడు కనుక విష్ణువు యొక్క 22 అవతారాల్లో ఒక అవతారం కనుక ఆయన రాయగలిగాడు. అసలు రాసినవి చదవడానికే జీవితం సరిపోవటం లేదు ఇవాళ. పోనీ రాసినవి చదవలేడు సరే, 18 పురాణాలు నేను చెప్పానా, అవి వినడానికి సరిపోవట్లేదు అటు టైము. గురువుగారు ఒక్క మార్కండేయ పురాణం వినడానికి 1 ఏడాది పట్టింది, 6 నెలలు పట్టింది అన్నాడు మావాడు నరేష్. ఎందుకని? పొద్దున్న లేవాలి, పాపం లేవాలి కదా, 10ంటికేనే చంద్రాడే లేచాక మొహం కడుక్కోవాలి, ముఖం అనేది ఒకటి ఏడిసింది కనుక. ఆ తర్వాత కాఫీయో టీయో తాగాలి, స్నానం చేయాలి, మళ్ళీ డబ్బు సంపాదనకు ఉద్యోగానికి వెళ్ళాలి, డ్రైవింగ్ చేయాలి. ఆ సమయంలో శరీరం అలసిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి సామాన్లు తేవాలి. ఈ మధ్యలో ఎన్నెన్నో సమస్యలు. ఆ సమస్యలతో జుట్టు పీక్కుని అయిపోయారు వీడు. అయ్యాయి సమస్యలు మీకు తెలియట్లా, తల చూస్తే అబ్బా వాడు ఏం చేయాలరా బాబు అని పీక్కోగా ఇలా అయిపోయిందిట. ఇంకా అదృష్టం ఏంటంటే సురేష్కి వసుధ లాంటి ఉత్తమురాలు దొరికింది కనుక జుట్టు పీక్కోవట్లేదు. కానీ లేకపోతే ఆ వెంట్రుకలు అరుగు ఉన్నాయంటే కారణం ఆ దంపతులు క్లాస్మేట్స్
అన్నిటికి మించి గురువు గారికి శిష్యమేట్స్ అన్ని వాళ్ళే. వేళాకోళం కాదు కానీ ఎన్నో జన్మల్లో గురుసేవ చేస్తేనే దంపతులిద్దరికీ ఈ జన్మలో మళ్ళీ గురువుగారిని తమ ఇంట్లో అట్టు పెట్టుకునే భాగ్యం కలుగుతుంది అని అదే మార్కండేయ పురాణంలో రాశారు చూడండి. మార్కండేయ పురాణంలో మదాలస చరిత్ర అని ఉంటుంది, అలర్కోపాఖ్యానం, దత్తాత్రేయ చరిత్ర. అందులో 15,000 జన్మలలో సేవ చేస్తే ఆ 15,001వ జన్మలో గురువు తరచుగా వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటాడట. ఒక్క పూటైనా ఉన్నాడు అంటే వీళ్ళ బంధం, గురు శిష్యుల బంధం 15,000 జన్మల బంధం. లేకపోతే వాళ్ళ నాన్నగారు కూడా ఇన్నిసార్లు వచ్చారు లేదు, అవునా? వాళ్ళ అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు కూడా గురువుగారు వచ్చి ఇన్నిసార్లు ఉన్నంత లేరేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. అలా ఒక అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం. ఆ బంధం ఏమిటో అవన్నీ చెప్పడం అనవసరం అనుకోండి, అవి చెప్పిన అర్థం కాదు. ఇది నిజమా అని కొందరికి అనిపించవచ్చు, కానీ ఎందుకు చెప్తానంటే ఈ మాట, పూర్వజన్మ సుకృతం వల్ల కొంతవరకు ఐకమత్యంతో భార్యాభర్తలు ఉంటే ఆరోగ్యంగా నిలబడతారు. లేకపోతే అవుతుంది అంత శ్రమే. ఎంత ఐకమత్యంతో ఉన్నా ఇక్కడికి వచ్చాక మాత్రం విశ్రాంతి ఉండదని నాకు అర్థమైపోయింది. పూర్వం గుండెకాయ లబ్ డబ్ లబ్ డబ్బు అని కొట్టుకునేది, ఇప్పుడు లబ్బు పోయి డబ్బు 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 అనే కొట్టుకుంటుంది. బయటికి వెడితే డబ్బు, ఇల్లు కొనాలంటే డబ్బు, కారులో వెళ్ళాలంటే డబ్బు, అన్నీ డబ్బులే. జీతం అలా కనపడుతుందిట, అదేదో ఈఎంఐయో ఈవీఎంఓ కర్మ, దానికే అయిపోతుంది మొత్తం జీవితం అంతా. ఇంకా అటువంటిప్పుడు వీళ్ళు ఏం వినగలుగుతారండి? న్యాయంగా ఆలోచించండి మీరు. ఇంకా మీరు అదృష్టవంతులు, పుణ్యాత్ములు కనుక ఆదివారం నాడు సాయంత్రం పూట బారు దేకో హజారు బారు దేకో అని చివరిలో ఉంది, అక్కడికి వెళ్లకుండా పురాణం కోసం వచ్చారు అంటే నిజంగా మీరు మహాపుణ్యాత్ములు, తపస్యాలు. నేను చూస్తున్నాను కదా, అటు నడక్కెడతాను, వెళ్ళగానే అక్కడ కలిపురుషుడు కనపడుతున్నమాట. చక్కగా ఇంతంత జగ్గులు, ఆ జగ్గుళ్ళు దాన్ని పెగ్గు అంటారట. కర్మ పైగా సిగ్గు ఎగ్గు విడిచిపెట్టి ఆ జగ్గుల్లో పెగ్గుల్లో ఉన్నటువంటి దాన్ని లోపల పోసుకుంటూ మధ్య మధ్యలో దాంతోపాటు అదేదో రకరకాలైన ఎర్ర పదార్థాలు తింటూ పొద్దుటికి లేస్తారు. అటువంటి కాలంలో ఆదివారం నాడు అన్నీ విడిచిపెట్టి గురువుగారి పురాణం వినాలి అని వచ్చారంటేనే అర్థమైపోయింది మీరు సందేహం లేకుండా. కారణ జన్ములు, రణజన్ములు కాదు, కారణజన్ములు. అందువల్ల సహజంగా వినాలంటే ఒక పురాణం సందేహం లేకుండా ఎక్కువ కాలం పడుతుంది. నీకు ఎంతకాలం పట్టిందన్న ఒక్కొక్క పురాణానికి? 2-3 నెలలు పట్టింది పాపం. ఏది అయినా సరే అలాగే వింటున్నాడు. ఓసారి అతను అడిగాడు ఒక సందేహం, ఏమని? రెగ్యులర్గా వెళ్ళలేకపోతున్నారు కదా, ఎప్పుడు పడితే ఎప్పుడు ఏ కారులోనో వింటున్నారు, వినొచ్చానని. పురాణమునకున్న ఒకే ఒక అద్భుతమైన యోగం ఏమిటి అంటే, తింటున్నా తిరుగుతున్నా సర్వకాల సర్వావస్థలలో వినొచ్చు. అందుకే పురాణం వినడం తేలిక కలియుగంలో. ఒక మంత్రం నేను ఇచ్చాను, అది జపం చేయాలంటే అంతో ఎంతో శుచిగా ఉండాలి. ఇలా పారాయణ చేయాలంటే కాస్త శుచిగా ఉండాలి. కానీ పురాణమునకు అది లేదట. మీరు ఏం చేస్తున్నా అంటే 1-2 పనులు వద్దులేండి, మరీ చండాలంగాను, 1-2 తప్ప మిగతా అన్ని వేళల్లోనూ పురాణం వినొచ్చు అన్నారు. తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, కదలుతున్నా, ఆఖరికి అదృష్టం బాగుంటే నిద్రపోతున్నా కూడా వినొచ్చు అన్నారు. నిద్రపోతున్నప్పుడు కూడా ఎంతో కొంత లోపలికి పెడుతుందండి, పూర్తి వాళ్ళకపోయినా. ప్రహ్లాదుడు అలాగే చేశాడు. అందుకే కలియుగ మానవులు ఒక విధంగా అదృష్టవంతులు, ఒక విధంగా దురదృష్టవంతులు. సమయం ఉండదు, దురదృష్టవంతులు. కానీ అదృష్టవంతులు ఎలాగా అంటే ఒక్క క్షణమైనా పురాణం వింటున్నారు గనక. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వంటి యుగాలలో మానవులు తరించడానికి బహవః ధర్మాః, ఎన్నో ధర్మాలు ఉన్నాయట. యజ్ఞాలు, దానములు మొదలైన కఠోర నియమాలు ఉండేవి. కానీ కలియుగంలో అన్ని నియమములు లేవు. కేవలం ధర్మ అన్నాడంటే ఒకటే ఒక ధర్మం ఉన్నది. ఏమిటది? పురాణము వినడము కంటే మరొక ధర్మం లేదు. నీ ఇష్టం ఎంతో కొంతసేపు శ్రద్ధగా పురాణము విను, అదే యజ్ఞం, అదే తపస్సు, అదే సమస్తం. కాబట్టి దానివల్ల వచ్చే పుణ్యం ఇంక దేనివల్ల రాదు. ఆ పురాణం కూడా ఎంతసేపు వినాలి అంటే దానికి నియమం చెప్పలేదు. దినమర్థం అంటే పగలు 12 గంటలు అనుకుందాం కాసేపు. ఇవాళంటే 14 గంటలు 15 గంటలు కూడా ఉంటుంది. కానీ సాధారణంగా ఓ 12 గంటలో ఓ 10 గంటలో పగలు కాలం అనుకుందాం. అందులో 10 గంటలు వినలేకపోయినా 12 గంటలు వినలేకపోయినా అర్థం సగం విను.
చెప్పాక సాధారణంగా 12 గంటలు ఉందనుకున్నప్పుడు 12 గంటలు వెళ్ళలేకపోయినా 6 గంటల పురాణం విను. అబ్బే 6 అవర్స్ మాకెక్కడండి, 6కి మేము వెక్స్ అయిపోతాం, వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అనుకున్నవాడు ఏం చేయొచ్చు, తదర్థం వా 6లో సగం 3 గంటలు. అబ్బే 3 గంటలు వినలేకపోతే ఏం చేయాలి, ముహూర్తం ఒక 48 నిమిషములైనా విను. అది వినలేకపోతే క్షణమేవవా, ఇదిగో పిల్లలు అదే చేస్తున్నారు, తలుపు తీసి ఒక క్షణం కనపడి మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ క్షణం విన్నా చాలట. ఏ శృణ్వంతి సదాభక్త్యా నతేషాం దుర్గతి క్వచిత్. దేవీ భాగవతం తెచ్చాము అంతా కూడా, అందులో మొదటే ఉంటుంది చూడండి మహిమలో. ఏమనుంటుంది ఆ పుస్తకం దేవీ భాగవతంలో మహిమలో ఉంది. ఒక్క క్షణకాలం విన్నా అటువంటి వాడికి దుర్గతులు ఉండవు, నరకాది లోకాలు ఉండవు, దుఃఖాలు ఉండవు, మహాభయంకర జాతక దోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఆ మాత్రమేనా వినాలి. అందుకని ఏం చేశాడు వేదవ్యాసుడు, కలియుగ వాసులు తరించడం కోసమని మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన శివ విష్ణు అగ్నినారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణములనే పేరుతో 18 పురాణాలు ఇచ్చాడు. అందులో 2వ పురాణం మార్కండేయ పురాణం. దాదాపు 11,290 శ్లోకాలతో ఉంటుంది. అంతటి పవిత్రమైనటువంటి పురాణంలో దుర్గా సప్తశతి ఒక భాగము. అమ్మవారి చరిత్రని అద్భుతముగా మార్కండేయుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు, క్రోష్టుకి అనే ఒకనొక శిష్యుడికి చెప్పాడనమాట. ఆ 700 శ్లోకాలు అమ్మవారి యొక్క లీలలు ఉంటాయి. చాలా అద్భుతమైన లీలలతో కూడినది. అది 3 చరిత్రలుగా విభజించారు. మొత్తం 700 శ్లోకాలని ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర, అంటే 1, 2, 3 అనడానికి. అందులో మొదటి చరిత్రలో అమ్మవారు మహాకాళీ రూపంలో ఉంటుంది. ఆవిడ మహిషాసురుణ్ణి మధుకైటముల్ని చంపిన కథ అంతా అందులో ఉంటుంది. ఇక 2వది మధ్యమ చరిత్ర, మహిషాసుర వధ అందులో ఉంటుంది. 3వది శుంభ నిశుంభుల వధ, అందులో సరస్వతి. మొదట మహాకాళి, 2 మహాలక్ష్మి, 3 మహాసరస్వతి. కాబట్టి ఇప్పుడు మనకేం తెలుస్తున్నది, ఈ మధుకైటబాదుల వధ ఇవన్నీ జరిగేటప్పుడేమో కాళీ రూపంలో సాయం చేసింది. ఆ తర్వాత 2వ చరిత్రలో ఏం చేసింది, మహాలక్ష్మి రూపంలో ఉన్నది. శుంభ నిశుంభాదుల్ని చంపేటప్పుడు మహాసరస్వతి రూపంలో ఉన్నది. మామూలు సరస్వతి కాదు, మహాపూర్వామత్ర సరస్వతి. మహాసరస్వతికి సరస్వతికి చాలా తేడా ఉంది. మహాసరస్వతి భయంకర రూపంతో శత్రువధ చేసి మళ్ళీ తెల్లని రూపంతో సరస్వతిగా మారుతుంది. ఇలా 3 చరిత్రలుగా 13 అధ్యాయములతో 700 మంత్రశ్లోకములతో కూడినది. దీనిని పారాయణ చేయడానికి ఈ నెల ఈ తిథి అనే నియమం లేదు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపిన సదాసేవ్యం శ్రీమద్భాగవతం నరై. అది కూడా ఇందులోదేనండి, మీరు ఎవరు పట్టించుకోవట్లేదు కానీ అక్కడే ఉంది. అంటే అయ్యాక చూపిద్దాం అని, ఇప్పుడు అన్నీ చూపిస్తుంటే పురాణం ఆగిపోతుంది. ప్రథమ మాహాత్మ్యంలో ఉంటుంది. కానీ ఇలా చెప్పి కొన్ని తిథులలో కొన్ని మాసములలో ఎక్కువ ఫలితం వస్తుంది. అందులో తిథులు ఏమిటి, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతస. అష్టమి, చతుర్దశి, నవమి. ఇవాళ ఏమిటి, చతుర్దశి. అందుకు చెబుతున్నాను ఇంత ఇంట్రడక్షన్. అష్టమి, నవమి, చతుర్దశులు అమ్మవారికి ఎంతో ఇష్టం. ఆ రోజులలో దుర్గా సప్తశతి పారాయణ చేస్తే అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ దుర్గా సప్తశతిని శ్రద్ధతో పారాయణ చేస్తే అది 108 పర్యాయములు సప్తశతిని పారాయణ చేసిన ఫలితం ఇస్తుంది అన్నారు. ఆత్మబలం ఇస్తుంది, ఒక రకమైన సంతృప్తిని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. మానవులకి ఎన్నెన్నో కష్టాలు ఉంటాయి. కలియుగంలో కష్టాలు పాపాలు అంత తేలిగ్గా పోవు, కానీ దీనివల్ల ఎప్పటికప్పుడు పోతూ ఉంటాయి. మళ్ళీ రేపు కొత్త పాపాలు చేసుకోవచ్చు. మరి ఏం చేస్తాం, మానవులం కదా. ఎప్పటికప్పుడు ఇది ఒక మహాప్రాయశ్చిత్తము అన్నారు. ఆపద వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః తత్స్మరణం కిం కురుతే బ్రహ్మాదీనపి చ కింకరీ కురుతే. ఆపద వచ్చినప్పుడు ఏమి చేయవలెను అంటే వెంటనే అమ్మవారి పాదములను స్మరించు అన్నాడు 2వ చరణంలో. ఆపది అంటే ఆపదయందు, సప్తమి విభక్తి. కిం
కరణీయం ఏమి చేయవలెను. వెంటనే రెండో పాదంలో శంకరాచార్యులు వారు సమాధానం చెబితే ఏమన్నారు? స్మరణీయం చరణయుగళం అంబాయా. అంబాయా అమ్మవారి యొక్క చరణయుగళం, రెండు కాళ్లను స్మరణీయం స్మరించుము. కష్టం వస్తే ఏం చెయ్యాలంటే అమ్మవారి కాళ్ళు స్మరించటం ఏమిట్రా బాబు? తత్స్మరణం కింకురుతే అని వెళ్ళి శిష్యుడు మూడో పాదంలో ప్రశ్న వేశాడు. అమ్మ పాదాలను స్మరిస్తే ఆ స్మరణ ఏమి చేస్తుంది? బ్రహ్మాదీనపిచ కెంకరీకురుతే, బ్రహ్మ వంటి వాళ్ళని సేవకుల్ని చేస్తుంది. అసలు ఏమన్నా దీనికి సమాధానానికి పొంతనుందా అని మనకు అనుమానం రాకుండా ఉండడం కోసం వ్యాఖ్యానం చేయాలి. ఇవాళ మీ అందరూ ఇక్కడ ఉపన్యాసానికి వచ్చారంటే దానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆదివారం 28వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుంచి మీరంతా వసుధా సురేష్లు ఇంట్లో కూర్చోండి అని బ్రహ్మ మీ నుదుటి రాశాడు. బ్రహ్మగారు రాశారు, అక్కడ స్కెచ్ ఇచ్చాడు ఆయన ఆల్రెడీ. మీకు తెలియదు కానీ నాకు తెలుస్తుంది దుర్భిణి పెట్టి చూస్తే. ఆయన రాత రాయకపోతే అవుతుందన్నమాట. గుమ్మం దాకా రాగానే ఫోన్ వచ్చి వెళ్ళిపోతారు, ఇక్కడికి వచ్చి వెంటనే వెళ్ళిపోతారు, మధ్యలో వెళ్ళిపోతారు కొంతమంది. కాబట్టి బ్రహ్మ రాసిన రాతని తప్పించుకోవటం ఎవడి వల్ల కాదు. లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం న శక్యతే. నుదుట రాయబడిన రాతని మార్చడం ఎవరి వల్ల కాదు. బ్రహ్మ తప్ప మళ్ళీ రాత ఎవరు మార్చలేరు. బ్రహ్మగారు మీ నుదుట ఏమి రాస్తే అది దొరుకుతూ ఉంటుంది. ఈ పూట ఎక్కడ ఏం చేయాలో రాసాడనమాట. మధ్య మధ్యలో ఆ తలుపు వేయమని ఆయనకి నుదుట రాశాడు, అందుకని ఆయన ఆ తలుపు వేశాడు, లేకపోతే వేయలేరు. ఇదంతా ఆయన రాత. ఈ రాత వల్లే జీవితం నడుస్తోంది. అందుకని ముందు ఈ రాత తొలగితే కదా ఫలానా వాడికి దుఃఖం వచ్చింది, అది బ్రహ్మరాత. ఉద్యోగం పోయింది, బ్రహ్మరాత. రోజు మూడు పిల్లలు ఇంట్లోకి వెళ్ళగానే గురువుగారు ఉన్నంతసేపు బాగానే ఉంటారు, ఆయన వెళ్ళగానే తప్ప అప్పడాల కర్ర ఒకడును అట్లకాడ ఒకటి పెట్టి పటాపటా కొట్టుకుంటూ ఉంటారు. ఎవరెవరు కొట్టుకుంటారో కూడా నాకు తెలుసు. నాకు అందువల్ల ఏంటి నన్ను ఇలా అంటావా అని స్టేజీ మీద అడిగేస్తారే ఒక్కొక్కళ్ళు. మా ఆయన నా గురించే మొదలెట్టారండి అని అంటారు లేదా మన కళ్ళ ముందే. కాబట్టి ఈ కొట్లాట్లన్నిటికీ మూల కారణం బ్రహ్మరాతే. కాబట్టి ఈ బ్రహ్మగారిని పట్టుకుని, బ్రహ్మదేవ నా నుదుటి ఈ రాత ఎందుకు రాసావు నాయన, కొంచెం మంచి రాత రాయి, నాకు నెలకి కనీసం 25,000 పౌండ్లు వచ్చేటట్టుగా, జీతం వచ్చేటట్టుగా ఉద్యోగం, దిక్కుమాల 5,000 3,000 సరిపడట్లేదు, నాకు ఈఎంఐలకే సరిపడట్లేదు. గురువుగారు వచ్చినప్పుడు ఏదైనా ఇద్దామంటే నా మొహం దగ్గర ఏమైనా ఉంటే కదా, మీకుంటే మాకీయుడు మాకుంటే మేమురావు అన్నట్టుగా ఉంది. లేదా మంచి హాల్లో ప్రవచనం పెడదామంటే హాల్ లేకుండా అయిపోయింది. ఇన్ని బాధలు ఉన్నాయి కనుక మంచి జీతము, ఆ జీతంతో పాటుగా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం, తిన్నది అరిగే భాగ్యము, ఇలాగా మహానుభావులు వచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకునే భాగ్యం, ఈ అన్ని భాగ్యాలు కలిగించు అని ఆయన అడగాలి. ఎప్పుడు కనపడితే. కనపడ్డాయి ఏమైనా కనపడతాడా బ్రహ్మ అంత తేలిక? అమ్మ పాదాలను పట్టుకుంటే ఆ బ్రహ్మని మనకి కింకరుణ్ణి చేస్తుంది ఆవిడ. ఆయన ఏం కనపడ్డు, కానీ వెంటనే ఏం చేస్తుంది బ్రహ్మ, ఈరోజు వీళ్ళు సప్తశతి పారాయణం చేసుకున్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి కింకరుడి వైపు అంటుందిట. అందుకని బ్రహ్మదేవుడు కూడా మనకి ఏమయ్యాడు ఇప్పుడు? కింకరుడు వేరు, సేవకుడు వేరుండోయి. సేవకులు అని చెప్పుకున్నవాడు చాలామంది ఉంటారు. 2019లో ఉద్యోగానికి వచ్చి 26 దాకా వచ్చి లక్షలు లాగి ఆ తర్వాత నీ మొహం అని చెప్పేట్టు వెళ్ళిపోయే శిష్యులు చాలామంది ఉంటారు కలియుగంలో. కలియుగంలో ద్రోహులు ఎక్కువ ఉంటారు. ఏ దుర్హృద పాపరత విమూఢ హింసారత నాస్తిక మార్గసక్త, ఈ దేవి భాగవతంలోనే ఉంది ఆ మహిమలో కూడా. కలియుగంలో దుష్టబుద్ధులు, హింసారతులు, నాస్తిక మార్గాసక్తులు, ఇలాంటి పాపాత్ములు పెరిగిపోతారు. నువ్వు గుండెకాయ కోసిచ్చినా మర్నాటికి వాడు ద్రోహమే చేస్తాడట. కాబట్టి అలాంటి వాళ్ళు మన దగ్గర ఉద్యోగం చేసేవాడిని మనం నమ్మలేము. ఏదో మామూలు సేవకులు వాడు. సేవకులకు అతీతంగా కింకరులు అని ఉంటారు. వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందనమాట? ఎప్పుడు యజమాని దగ్గర ఇలా చేతులు కట్టుకుని కింకరోమి, నన్ను ఏం చెయ్యమంటావు అని అడుగుతాట. ఏం చెయ్యాలి అని ఎప్పటికప్పుడు అడిగి పని చేసి పెడితే వాడిని కింకరుడు అంటారు. కింకరోమి ఇది పృచ్ఛతి కింకరః. ఏదో ఒకసారి అంటే అడుగుతాడు కానీ అస్మాట్ ఎవడు అడుగుతాడండి? అప్పుడప్పుడు గురువుగారు ఏమైనా కావాలా అని అడుగుతారు కానీ 24 గంటలు గురువుగారు ఏం కావాలి కొడితే కూడా నాకు విసుగే. అందువల్ల అలా చేయలేము. కానీ ఆ గుమ్మం దగ్గర కాసు కూర్చుని ఏం చేయమంటారని అడిగే పిచ్చి శిష్యులు కొందరు ఉంటారట. ఆ స్థాయి వేరు. అటువంటి వాళ్ళని మాత్రమే కింకరులు అంటారు. యముడి దగ్గర అలాంటి వాళ్ళు ఉంటారు, అందుకే యమ కింకరులు అన్నారండి.
యముడి దగ్గర ఉద్యోగం అంటే మాట్లాడుకున్నారా? పద్మాకర్ గారి దగ్గర ఉద్యోగం చేయడమా? పద్మాకర్ గారి దగ్గర ఉద్యోగం చేయడం పల్లకీలో ఊరేగడం కంటే సుఖం అన్నాడు ఈ మధ్యన ఒక ఆయన. అందువల్ల కానీ యమకంకర్లు అలా కాదు, యముడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా. మా ఐదారు ఉద్యోగం ఎదుటంటే అది సాఫ్ట్వేర్ వాళ్ళు నయ్యం, కనీసం ఎప్పుడో ఒకప్పుడు నెలకోసారైనా సెలవు వస్తుందేమో తెలియదు. కానీ యమకింకర్లు అలా కాదు, ఇదిగో ఈ టైంలో వెళ్ళిపో, ఫలానా చోట వాడిని పట్టుకుపో అంటే పట్టుకుపోవలసిందే. అందుకనే ఒక్క యముడి దగ్గరే కింకర్లు అన్నారు. అలాంటి కింకరుణ్ణి బ్రహ్మదేవుడి కింకరుడిగా మారుస్తుందమ్మ. అప్పుడు మనం ఏం చేయొచ్చు అనమాట, బ్రహ్మదేవ అమ్మని తలిచాను, అమ్మ నిన్ను నాకు కింకరుణ్ణి చేసింది కాబట్టి నువ్వు నా మాట వింటావంటే వినక తప్పుతుందా నాయన, ఆ అమ్మవారే నన్ను నీకు కింకరుడిగా ఇచ్చింది, సరే నువ్వేం చెబుతావు అని అడిగితే డస్టర్ పట్టుకొచ్చి ఈ నుదురు అనే బ్లాక్ బోర్డు మీద ఉన్న నా పాత రాతంతా తుడిచి నేను చెప్పినట్టు రాయి అని రాయించుకోవచ్చు. మాంచెస్టర్లో వసుదకు అటు ఇటు ఉన్న 4 కొంపలు నా పేరు మీద రాయించేయి. ఎందుకంటే ఇక్కడికి తరచుగా గురువుగారు ఏడాదికి ఒకసారి వస్తారు, అప్పుడు పురాణం వినొచ్చు, విన్నప్పుడు సాయం చేయొచ్చు, యజ్ఞం చేసుకునేవచ్చు అంటే మంచి పనికి. అలాగే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం, ఏదో నెలకు 1 లక్ష పౌండ్లు 2 లక్షల పౌండ్లు వచ్చేలా చెయ్యి, పిల్లల మాట వినేలా చెయ్యి, మంచివి కోరండి. ఎక్కువ గొంతెమ్మ కోరికలు కోరితే అవుతుందంటే అమ్మవారు వెళ్ళిపో ఉంటుంది ఆయన. అప్పుడు మళ్ళీ అసలు వస్తుంది. అలాంటివి కూడా జరిగాయండి. ఓ తెలివైన వాడు ఉన్నాడు, బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, బ్రహ్మదేవ మీ లోకంలో ఒక త్రుటి కాలం అంటే ఎంత అంటే, ఒక త్రుటి అంటే భూలోకంలో 1 ఏడాదినైనా అన్నట్ట. అమ్మ బాబోయ్ ఎంత! అయితే మీ లోకంలో ఉన్న రూపాయలు 1 కోటి నాకు ఇయ్యి అన్నట్ట. అక్కడ కోటి అంటే అసలు ఈ భూమండలం అంతా సరిపోదు, అంత బంగారం అన్నమాట. అలాగా అయితే నా కాలమానం ప్రకారం 1 ఏడాది తర్వాత వస్తాను మాయమై పెట్టాను. బ్రహ్మగారికి 1 ఏడాది అంటే తెలుసా మీకు? మళ్ళీ వీడికి ఎన్ని జన్మలు ఎత్తినా కనబడ్డాయి. మనకి భూలోకంలో కలియుగం 4,32,000 సంవత్సరాలు, దాని 2తో గుణిస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరం. కలియుగమును 3తో గుణిస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగం 4,32,000ని 4తో గుణిస్తే 17,28,000 సంవత్సరాలు కృతయుగం. మొత్తం 4 యుగాలు కలిపితే అంటే 4,32,000, 8,64,000, 12,96,000, 17,28,000 కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఏది భూలోకంలో 4 యుగములు అంటారు దీన్ని. ఈ 4 యుగములు గడిస్తే ఒక ఇంద్రుడు వెళ్ళిపోతాడు. అలాంటి ఇంద్రుడు 1000 మంది వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక పగలండోయి. అంటే బ్రహ్మగారికి ఒక డే గడవాలంటే 1000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు వెళ్ళిపోతాయి. అదే రాత్రి కూడా. కాబట్టి బ్రహ్మగారికి ఒక సింగిల్ డే అంటే 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు. అప్పుడు వస్తాను వెళ్ళాడు ఆయన. అంటే ఈలోపు 2,000 మంది ఇంద్రుల పదవీ కాలం వెళ్ళిపోతుంది ఏకంగా. అంత భయంకరమైన కాలం అది. కాబట్టి బ్రహ్మ దగ్గర మన తెలివితేటలు చూపించకూడదు కనుక కొంచెం మంచి కోరికలు కోరుకోవాలి. ఆ విధముగా అమ్మ పాదములను ఆశ్రయించిన వారికి ఎప్పటికప్పుడు నుదుటి రాత మారుతున్నది. దానికి ఉదాహరణ బయట వాళ్ళకంటే నన్ను నేనే ఇచ్చుకుంటే మంచిది. నా జాతకం ప్రకారం చిన్నప్పుడు జ్యోతిష్కుడు నువ్వు 10th పాస్ అవ్వు అన్నాడు. అమ్మవారిని ఉపాసించి బోడి 10th ఏంటి 3 MA చేసాం. సంస్కృతం, హిందీ, తెలుగు 3 భాషల్లో. అందులో 2 గోల్డ్ మెడల్స్ పైగా. ఇవి కాక PhD ఆగ్రాలో సర్టిఫికేట్ చూశారు కాబట్టి ఆగ్రాలో అవధానం చేస్తే వాళ్ళే ఆశ్చర్యపోయారు. 1998 నాటి సర్టిఫికేట్ ఒకసారి మళ్ళీ పెట్టండి అమ్మా, ఒకసారి చూస్తారు సంతోషంగా. కాబట్టి అనేక భాషలు, ముఖ్యంగా సంస్కృతం లోపలికి వెళ్ళిపోయి వెన్నపూస వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది. ఎన్నో పురాణముల అనువాదం, 1000 పైగా అవధానాలు, శతావధానాలు 30వ పూర్తవుతుంది రేపు డాలర్స్లో చేసేదాంతో. ఈ విధంగా చేయగలిగామంటే కేవలం అమ్మవారి ఉపాసన. మన జాతకం మన చేతిలో ఉంటుందండో. ఈ అమ్మని గట్టిగా పట్టుకుంటే జాతకం మన చేతిలోకి వచ్చేస్తుంది, అరచేతిలోకి వస్తుంది. కాబట్టి నానా రకాలైన జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి, మంచి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి పర్వాలేదు. అలా పెళ్ళయ్యో గారు వీళ్ళకి విడాకులు వస్తుందని చెప్తాడు. ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడు హైదరాబాద్లో. వీడు మొహం తగల, ఇంకా పాప వాళ్ళకి పెళ్ళవలేదు, వాళ్ళు ఎప్పుడు విడిపోతారు, ఎవడెప్పుడు చచ్చిపోతాడు, వాడి గురించి వాడికే తెలియదు, ఇంకోటి గురించి చెప్పలేడు. ఎంత తప్పది, మహాపాపది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. హాయిగా దుర్గా సప్తశతిని పారాయణ చెయ్యండి. అమ్మ నేను
నీ పాదములను పట్టుకున్నాం, మాకు బ్రహ్మగారి ద్వారా మంచి రాత రాయించుంటే మారి తీరుతుంది వ్యవస్థ ఎటువంటిదైనా సరే. ఆ వ్యవస్థ మారితే అవస్థలు తొలగిపోతాయి, దురవస్థలు తొలగిపోతాయి. అందులో ఎప్పటికప్పుడు అంతే. ఇప్పటికి కూడా ఆ గుళ్ళు ఎలా కొడుతున్నామో మాకే తెలియదు. ఎప్పుడు చేతిలో ₹1 ఉండదు. అప్పుడప్పుడు కిరణ్ వర్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటానండి. పాపం ఆయన ఏదో పెందరాళ్ళే 10ంటికి లేద్దాం అనుకుంటే నేను 5ంటికి లేపేస్తూ ఉంటాను. 2 రోజులు ఉద్యోగం చేసి అలసిపోయి పడుకున్నప్పుడు లేపి, నాయన ఈ పూట అకౌంట్లో ఒక పైసా లేదు చూసావా, కానీ చూడు ఇలా వస్తుందని అప్పుడప్పుడు చెబుతూ ఉంటే అతను ఆశ్చర్యపోతూ ఉంటాడు. అందరితో మాట్లాడడం, ఫోన్లు మాట్లాడితే బుర్ర పాడైపోతుంది. కానీ అప్పుడప్పుడు కాస్త పుత్ర సమానుల్లాగా గురువుని భగవంతుడిలా భావించే వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడతాం. వాళ్ళకి ఎందుకు చెబుతామంటే వాళ్ళకి నమ్మకమే కాకుండా ఇప్పుడు గురువుగారు చేస్తున్న పనిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా దానిని అమలు చేయగలిగితే వాళ్ళ జాతకాలు కూడా మారతాయి కనుక ఈ మాట చెబుతున్నాం అన్నమాట. తర్వాత ఎందుకు చెప్తున్నానంటే ఈ 700 శ్లోకములు కూడా దుర్గా సప్తశతి పారాయణ చేయబడి యూట్యూబ్లో పెట్టబడి ఉన్నాయి. వాటిని ఎప్పుడు వీలుంటే ఎప్పుడు చేయండి. ముఖ్యంగా ఇలా కుదిరినప్పుడు అష్టమి, నవమి, చతుర్దశుల్లో పారాయణ చెయ్యండి. చేస్తే సందేహం లేకుండా ఒక్కరోజులో కాకపోతే 2 రోజులకైనా సరే మన జాతకం మన చేతిలోకి వస్తుంది. అన్నీ శుభాలే కలగడం మొదలు పెడతాయి. ఆత్మబలం వస్తుంది. ఒక్కొక్కప్పుడు మనిషికి జీవితం మీద విరక్తి కలిగి చస్తే బాగుండని కూడా అనుకుంటారండి. అలాంటి వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఒకడు చేరాడు. 2019 నుంచి 2026 దాకా చాలా కష్టపడి అర్చకుడిగా ఉద్యోగం చేశాడు. అసలు వాడికి పెళ్ళే కాదనుకుంటూ ఉంటే ఏదో రకంగా పెళ్లి జరిపించారు విశ్వనాథ్ గారు నేను కలిపి. వాడి పెళ్ళామునకు తల్లి అంటే ఈ పిల్లాడి అత్తగారు ఒక 3 నెలల క్రితం నాకు మెసేజ్ పెట్టింది. మా ఇంట్లో మా అక్క, మా అమ్మ, మా పిల్లలు అందరూ ఏడిపిస్తున్నారు, నాకు చచ్చిపోవాలనుంది గురువుగారు, ఇలాగే పెట్టిందమ్మా. ఇది ఈ పిల్లాడి అత్తగారు. ఈ పిల్లాడిని గురువుగారి దగ్గర నుంచి విశాఖపట్నం పట్టుకుపోయిన పెళ్ళాం యొక్క తల్లిగారు ఇలాగ పెడితే చచ్చిపోవద్దు, నీకు మంచి మార్గం చెబుతానని మార్గం చెప్పాను. మార్గం చెబితే మర్నాటికి బాగుపడింది ఆవిడ. ఆ బాగుపడినందుకు ప్రతిఫలంగా గురువుగారి దగ్గర ఉద్యోగం మానేయింది వాళ్ళలోని. అది వేరే విషయం, దక్షిణ అనుకోండి. సరే, అవి పిచ్చివాళ్ళ లక్షణాలు అనుకో, అది పక్కన పెడదాం. ఎందుకు చెప్తానంటే ఎటువంటి దుస్థితి నుంచైనా తక్షణం బయటపడేసే శక్తి ఆ దుర్గా సప్తశతికి ఉన్నది. కొన్ని చాలా గొప్పవి. సుందరకాండం ఒకటి, అది మొత్తం 68 సరుకులు చదివి యూట్యూబ్లో పెట్టాం. ఇక భాగవతం కూడా చేద్దాం అనుకుంటూ ఉంటే ఏమవుతుంది, పొద్దున్న ఓ చోట, సాయంత్రం ఓ చోట, ఓ చోట ఉంటే ఇంకో చోట ఉండటం లేదు. ఇలా తిరుగుతూనే ఉంటున్నాం, అలసిపోతున్నాం. దానివల్ల పారాయణ చేసేందుకు అవకాశం ఉండటం లేదు. కానీ ఈసారి ఇక రేపు 14వ తారీఖు నుంచి అమెరికా వెళ్ళాక మాత్రం హాయిగా సప్తాహం చేస్తున్నప్పుడు పగటిపూట ఎక్కువ జనం రాకుండా చూసుకుని మొత్తం భాగవతం కూడా అలాగే పారాయణ చేసి మీకోసం యూట్యూబ్లో పెడతాం. ఇప్పటి వరకు భాగవతం మాత్రం 2 స్కందాలే ఉన్నాయి. ఒకటి ప్రథమ స్కంధం ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, శ్లోకాలన్నీ మీరు వింటూ పారాయణ చేయొచ్చు. రెండోది 5వ స్కంధం. 10వ స్కంధంలో 18 అధ్యాయాలు చేసాం. అది ఇంకా ఎందుకు పెట్టలేదు మరి, పెట్టించండి. అది కూడా కనీసం మళ్ళీ రికార్డ్ చేయాలి. మొత్తం పోయా ఎడిట్ చేస్తారా? పోలేదుగా. సరే చూద్దాం. అది ఎడిటింగ్ చాలా బాగుందని అన్నారు, మరి చూద్దాం. సరే, అది భగవద్ అనుకున్నాను. నువ్వు అలా అనగానే నా గుండెలో ఇప్పుడు కడప లేదు. 18 అధ్యాయులు నానయాత్ర పడి చేసాక మళ్ళీ చేయాలంటే కడప తీసుకెళ్ళి నెత్తి మీద బాంబు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సరే, దేవుడి అనుగ్రహం అనుకోండి. ఈ పారాయణలు అందులో పెడితే మీరు వేరే ప్రత్యేకంగా మళ్ళీ చదివేటప్పుడు ఈ శబ్దం ఎలా చదవాలనే బెంగక్కర్ లేకుండా చదువుకుంటారని అంతకంటే లేదు. దానివల్ల భాగవత ఒకటి కూడా పూర్తిగా పెట్టేద్దాం. ఈ ఆదివారం మీ పాలిటి మణిద్వీప స్థలం అయిపోయింది అనమాట. ఈ ఆదివారం నాడు మీరు మణిద్వీపంలోకి వచ్చినట్టే సప్తశతీ పారాయణం జరిగితే అమ్మవారు అక్కడే ఉంటుంది, సందేహం లేకుండా ఉంటుంది. మహాభయంకరమైనటువంటి ఆపదలు వచ్చినప్పుడు అమ్మ స్మరణం ఎంత గొప్పదో ఇందాకే చెప్పాను కనుక దాన్ని చేసుకోండి, ఆనందించండి. ఈ మార్కండేయ పురాణంలో మొత్తం అన్నీ ఒకెత్తట. కేవలం దుర్గా సప్తశతి కోసమే దేవతలు కూడా దిగి వస్తూ ఉంటారు. దాంతోపాటుగా రేపు సాయంత్రం ఇక్కడ ఓ యాగం కూడా చేస్తున్నారు. అవకాశం ఉంటే అందరూ రావచ్చు. యాగానికి రావడం తప్పేమీ లేదు. యజ్ఞం లోకశ్రేయస్సు కోసం చేస్తాం. ఆ యాగం ఏమిటో శాండిల్య మహర్షి గారు చెబుతారు. సాయంత్రం చేస్తారండి. అవకాశం ఉన్నవాళ్ళు రండి, లేనటువంటి వాళ్ళు రికార్డ్ అవుతుంది, దాన్ని వినండి. ఏమన్నా దూరం నుంచి రాలేరు కదా, చేతులకి గ్లౌజులు వేసుకుంటారు కనుక అది గ్లౌస్టర్ అంటారట. అక్కడ నుంచి రావాలంటే పాప ఆయన కష్టమై ఉండొచ్చు.
లండన్ నుంచో సిలిండర్ నుంచో ఇంకొక టాండన్ నుంచో రావాలంటే కొంచెం కష్టం అవచ్చు. అయినా ఇళ్లలోనే ఉందిగా లండను. మేము రోజు లండన్ పెడుతూనే ఉన్నాము భారతదేశంలో కూడా. మీరు ఇక్కడ దాకా రారాయాత్ర పడి డబ్బులు ఖర్చు పెట్టుకొస్తారు కానీ. సరే, మొత్తం మీద ఎక్కడ ఉన్నా వారు ఇలాంటి యజ్ఞములను కూడా సక్రియం చేసుకోవాలి. కలియుగంలో దేవతలు యజ్ఞమును తమ ముఖముగా చేసుకుని ఆయా గృహాల్లో ఉంటారు. అందుకే అగ్నిముఖావై దేవా అని వేదంలో ఒక మంత్రం ఉన్నది. దేవతలకు వేరే ముఖం లేదంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆహారం తినడం ఎలా తింటారంటే అగ్ని ద్వారా తింటారు. అగ్నిలో ఏది వేసినా దేవతలకు అందుతుంది. ఎప్పుడు మంత్రం చెప్తే, లేకపోతే ఉట్టిన అగ్నిలో వేసేవన్నీ చేరవు. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అనగానే వెంటనే ఈ అగ్నిలో వేసిన నెయ్యి, చెరువు అనే పేరుతో వేసే ఆహారము అందులో కాలి భస్మం అయిపోతాయి. అందులోంచి ఒక సన్నని పొగ వస్తుంది. ఈ పొగ క్షణాలలో ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతుంది, ఇంద్రుడి దగ్గరికి వెడుతుంది. ఇంద్రాయ స్వాహ అన్నం గనక, ఇంద్రుడి కొరకు అన్నం గనక ఈ పొగ ఒక చిన్న అమృతపు బిందువుగా మారి ఇంద్రుడి నాలుక మీద పడుతుంది. వెంటనే ఇంద్రుడికి సంతృప్తి కలుగుతుంది. ఆ రకంగా ఇందులో వేసిన ఆహారం అగ్ని ద్వారా ఇంద్రాది దేవతలకు వెడుతోంది. అప్పుడు వాళ్ళకి కడుపు నిండుతుంది, వాళ్ళు సంతోషిస్తారు. అమ్మయ్య, భూలోకంలో ఈ పూట మా దేవతలకి, నవగ్రహాలకి, అమ్మవారికి ఆహుతులు వచ్చాయి, ఇవి మా కడుపు నింపాయి, కాబట్టి వీళ్ళకు కూడా భవిష్యత్తులో ఏ విధమైన లోటు లేకుండా వాళ్ళ కడుపు మేము నింపుతాము అంటారట. అష్టైశ్వర్యములతో అనుగ్రహిస్తారు. అందుకని యజ్ఞమును కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. వీటన్నిటికంటే ఏదో ఒక గురుమంత్రాన్ని విడిచిపెట్టకుండా చేయమన్నారు. అసలు గురుపదేశం లేనిదే వాడు తరించడు. ఉపదేశము లేనటువంటి వాడు ఎన్ని శాస్త్రములు చదివినా, మరి ఎన్ని ఉపన్యాసములు విన్నా పుణ్యం వస్తుంది కానీ తరించడు అన్నారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు తాను స్వయంగా జగద్గురువయ్యుండి కూడా గురువు దగ్గర ఉపదేశం పొందనటువంటి వాడు తరించడని, పండితుడు కాడని లోకానికి చెప్పడం కోసం కాశీ వెళ్ళి సాందీపని అనే గురువుని ఆశ్రయించాడండి. ఉర్విల్ మానవులెవ్వరైన గురువాక్యోద్యుక్తులై కాని తత్పూర్వారంభము చేయబోలదనుచున్ బోధించు చందంబునను సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై ఉండియున్ గుర్వంగీకరణంబు చేయజనిరా గోవిందుడు రాముడు. భూమి మీద పుట్టాక ఎవడైనా ఒక గురువును ఆశ్రయించకుండా జ్ఞానం పొందడు, తరించడు అని లోకానికి చెప్పడం కోసం తాము సర్వజ్ఞులు జగద్గురువులయ్యుండి కూడా కృష్ణుడు బలరాముడు కాశీ వెళ్ళి సాందీపని అనే గురువుని ఆశ్రయించి అప్పుడు తరించారు. కాబట్టి పరమాత్ముడు కూడా గురువుని ఆశ్రయించాడు. రాముడు కూడా విశ్వామిత్రుడిని, వశిష్ఠుడిని ఆశ్రయించాడు. అందువల్ల ఏం చేయాలన్నమాట? గురువు ఉపదేశం తప్పక పొందాలి. అప్పుడు ఆ గురువు ఇచ్చిన మంత్రం ఆయన చెప్పినట్టుగా తింటున్నా తాగుతున్నా చేసుకోవచ్చు హాయిగా. చాలాసార్లు విచార పాడించలా. తింటూ రామయ్యను, తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను, రామ్ రామ్ రామ్. అలాగే ఈ గురువు ఇచ్చిన మంత్రం ఆయన చెప్పినట్లుగా మీరు ఎప్పుడూ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కాదు ఫలానా సమయంలో చేయండి అంటే అప్పుడే చేయాలి. అలా చేస్తే అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. ఉపదేశము లేని విద్య ఎప్పటికీ సక్రమమైన విద్య కాదు. అందుకే దేవీ భాగవతంలో కథ ఉంటుందండి. పూర్వం ఒకడున్నాడండి యవక్రీతుడని. వాడు నేను చదువుకోకుండా నాకు అన్ని విద్యలు వచ్చేయాలన్నాడు. చూసారా సూర్యుడు ఎంత గొప్పవాడు. ఆయన కష్టపడి గొడుగు వేస్తున్నాడని ఆయనే తప్పుకున్నాడు. ఇది అమ్మవారి అనుగ్రహం అంటే. ఈ గొడుగు నాకెందుకు, అసలు నేనే పెద్ద గొడుగుని ఆకాశంలో మేఘంతో ఆవరించి అందులో ఏం వెంకట్టుకోకుండా లోపలికి వచ్చాను. అయినా ఆ సూర్యుడు వస్తే నాకు ఇష్టం కూడాను. ఈ యవక్రీతుడని మూర్ఖుడున్నాడు వాడు. వాడికి చదువు రాదు. వాళ్ళ నాన్న తిట్టగా నేను ఒకేసారి ఆ పక్కనున్న భరద్వాజుడి కొడుకుల కంటే గొప్పవాడిని అయిపోతాను అని వెంటనే ఏం చేశాడనమాట, ఇంద్రుడి కోసం తపస్సు చేశాడు. గంగా తీరంలో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలంటే నాకు వేద విద్యలు, మంత్ర విద్యలు అన్నీ కరతలామలకం అయిపోవాలి, నేను మహాపండితుడు అయిపోవాలన్నాడు. అయితే గురువుగారి దగ్గరికి వెళ్ళి చదువుకోరా, అప్పుడు వస్తాయి. నేను నీకేం చేస్తానంటే గురువుగారి దగ్గరికి వెళ్ళగానే చురుకైన బుర్ర ఇస్తాను. అప్పుడు గురువుగారు చెబుతూ ఉంటే ఒక్కసారి చెబితే నీకు అప్పుడు కంఠస్థం వచ్చేస్తాయి, నువ్వు ఎక్కువ కష్టపడక్కర్లేదు అనగా నేను గురువుని ఆశ్రయించను, బోడి గురువు నాకెందుకు, నువ్వు డైరెక్ట్గా విద్య ఇచ్చేయి అన్నట్ట.
కుదరదని ఇంద్రుడు మాయమైపోయాడు. మళ్ళీ తపస్సు చేశాడు, నువ్వు ఇచ్చేదాకా వదల బొమ్మాడి అన్నాడు. మళ్ళీ ఇంద్రుడు వచ్చాడు, నాయన విద్యలు అలా ఇవ్వకూడదురా, గురువు ద్వారా నేర్చుకోవాల్సిందే. సరస్వతి కూడా ఒక బీజమైన మంత్రం ఇచ్చి ఆ తర్వాత విద్యలు ఇస్తుంది అంటే నేను అలా నేర్చుకోను, నాకు నా నెత్తిమే చెయ్యట్టు, శక్తి పాతకం చెయ్యి అన్నాడు. అది న్యాయం కాదురా అని మళ్ళీ మాయమైపోయాడు. వీడు మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. ఈ మూడోసారి తపస్సు చేస్తూ ఉంటే ఒక రోజున ముసలాయన వచ్చి వీడు తపస్సు చేస్తున్న గంగా నదీ తీరంలో కూర్చుని వీడు చూస్తుండగా గుప్పిడితో ఇసుక గంగలో తల్లడం మొదలెట్టాట. వీడు తపస్సు ఆపి దగ్గరికి వచ్చి ఏం ముసలాడా పిచ్చెక్కిందా ఏంటి ఎంతసేపు ఆ ఇసుక అందులో పోస్తావు, గంటలుగా ఇసుక తీయటం గుప్పిడితో గంగలో పోస్తున్నాం ఏమిటంటే గంగా నదికి వారధి కడదాం, బ్రిడ్జి కడదామని ఇసుక పోస్తున్నాను అన్నట్ట. ఏం పిచ్చా, ఇసుక పోస్తే బ్రిడ్జి కట్టగలమా? ఒక బ్రిడ్జి కట్టాలంటే అడుగున గోతులు తవ్వి పునాదులు తవ్వాలి, అందులో స్తంభాలు వేయాలి, అప్పుడు ఆ స్తంభాల మీద వంతెన వెయ్యాలి. ఏమీ లేకుండా ఇసుక పోస్తే వారధి ఎలా నిలబడుతుంది, కూలిపోతుంది. కాబట్టి ఈ పిచ్చిమని మాని అన్నట్ట. వెంటనే అవతలవాడు అందుకే నీకుతో చెబుతున్నది, నువ్వు ఆ పిచ్చిమని మాని అన్నాడు. ఒక వారధి కట్టాలంటే దానికి పునాది ఉండాలి, స్తంభాలు వెయ్యాలి, దాని మీద కదా వంతెన వెయ్యాలి. అలాగే విద్యలు రావాలంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి ముందు పునాది ఏర్పాటు చేసుకోవాలి, ఉపదేశం పొందితే అప్పుడు వస్తాయి, లేకపోతే ఎలా వస్తాయంటే అప్పుడు కూడా ఈ మూర్ఖుడు నాకు గురువు వద్దన్నట్ట. ఇంకా తపస్సుకి తట్టుకోలేక అన్ని విద్యలు నీకు వస్తాయి, కానీ గురువు దగ్గర సేవ చేసి మంత్రమును పొంది మంత్ర అనుష్ఠానం చేసిన వాడికి, విద్యను నేర్చుకున్న వాడికి వచ్చే శక్తి మాత్రం నీకు ఉండదు బొమ్మన్నాడు. విద్యలు ఇస్తున్నాను తపస్సుకు మెచ్చి, కానీ గురువు దగ్గర నేర్చుకున్నవాడి శక్తి నీ శక్తి కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ. గురువుపదేశం లేదు కనుక విద్యలు వస్తాయి, కరస్పాండెన్స్ కోర్సు ద్వారా సర్టిఫికెట్ వస్తుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. అనగా ఏమైతేనే విద్యలు వచ్చాయి కదా అని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత గర్వించాడు. ఆ పక్కనే భరద్వాజ మహర్షి అని ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు. అందులో పెద్ద కొడుకు పెళ్ళయింది. ఆ భార్య చాలా అందంగా ఉంటుంది. వీడికి నడమంత్రపు శీల అనుకోకుండా విద్య వచ్చింది కదా. ఒక రోజున ఆ పెద్ద కోడల్ని పట్టున అవమానించాడు, కొంగుచ్చుకు లాగాడు. దాంతో ఆవిడికి మండిపోయింది. వెంటనే మామగారికి చెప్పింది, ఈ దుర్మార్గుడు నా చీర లాగాడండి అని. ఆయన తన జటాతోటం నుంచి ఒక రాక్షసుణ్ణి, ఒక సుందరిని సృష్టించాడు. ఆ దుర్మార్గుడిని చంపేయన్నట్ట. కానీ పెద్ద సమస్య ఏమవుతుందంటే వాడు రోజు ఎక్కువసేపు వాళ్ళ నాన్నగారి పూజా మందిరంలో ఉండేవాట. వాళ్ళ నాన్నగారి పేరు రైభ్యుడు. ఆయన పూజా మందిరం చాలా గొప్పది. ఈ రాక్షసుడు, ఈ సుందరి ఆ పూజా మందిరంలోకి వెళ్ళలేకపోయేవారు. మేము వెళ్ళలేకపోతున్నామండి ఆ పూజా మందిరంలోకి, వాడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదంటే వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప తపస్యాలిరా, గురువుల దగ్గర విద్య నేర్చుకోవడంలో అంత గొప్పవాడయ్యాడు. కానీ కొడుకు గురువుల దగ్గర విద్య నేర్చుకోలేదు, కాబట్టి ఏదో ఒక టైంలో వాడు పూజా మందిరం నుంచి ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు వాడు పడగొట్టేయండి అన్నాడు. దీన్ని బట్టి గురువు దగ్గర నేర్చుకున్న విద్య ఎంత గొప్పదో తెలుస్తుంది కదా. అనుకోకుండా ఒక రోజు వీడి పొద్దునే గంగకి స్నానానికి వెళ్ళాడు. ఈ సుందరి కనపడింది. సుందరి అని వెంటకి వెళ్ళే లోపు ఈ రాక్షసుడు ఒక్క పోటు పొడి చంపేశాడు వీడిని. అప్పుడు రైభ్యుడు ఏడ్చాడు. చాలా పెద్ద కథ నడిచిందనుకోండి. చివరికి ఆ భరద్వాజ మహర్షి కొడుకు దేవతల్ని ప్రార్థించి ఆ దుర్మార్గుడు చచ్చిపోయినా వాడు నాన్న ఏడుస్తున్నాడు, అలాగే మా వంశ వాళ్ళని అందరినీ కూడా బతికించండి, మా పాపాలు తొలగించండి అంటే చివరికి బ్రహ్మదేవుడు అందరినీ బతికించాడు. బతికించాక ఇప్పుడు యవక్రీతుడు అడిగట బ్రహ్మని, ఏమని, ఈ భరద్వాజుడు ఏ విద్యను నేర్చాడో నేను అవే విద్యలు ఇంద్రుడి ద్వారా నేర్చాను, మా నాన్న అవే విద్యలు నేర్చాడు, ఈ భరద్వాజుడి కొడుకుల దగ్గర అవే విద్యలు ఉన్నాయి, అందరి దగ్గర అవే విద్యలు ఉన్నప్పుడు ఆ విద్యతో నన్ను ఎలా చంపాడు అని అడిగితే అప్పుడు బ్రహ్మ ఏమన్నాడు, నీ దగ్గర ఉన్న మంత్రములే ఆయన దగ్గర ఉన్నప్పటికీ ఆయన గురువు దగ్గర సేవ చేసి నేర్చుకోవటం వల్ల నీకంటే 100 రెట్లు ఎక్కువ గొప్పవాడయ్యాడు, ఆ శక్తితో నిన్ను చంపాడు. అదే గురువు దగ్గర నువ్వు నేర్చుకుంటే నిన్ను చంపలేకపోయేవాడు వాడు అన్నాడు. ఇది దేవీ భాగవతంలోనూ ఉంటుంది, భారతంలో కూడా ఉంటుంది. యవక్రీత చరిత్ర చాలా ఆశ్చర్యమైంది, ఉపనిషత్తుల్లో కూడా ఉంటుంది. తర్వాత ఎందుకు చెబుతున్నామంటే ఎన్ని తపస్సులు చేసి విద్య నేర్చుకున్నా కూడా రాని శక్తి గురుముఖత విద్య నేర్చుకోవటం వల్ల, గురువు ద్వారా ఉపదేశము పొంది మంత్రానుష్ఠానం చేయటం వల్ల వస్తుంది. అందుకని మంత్రములను పుస్తకములో చూసి చేయకూడదు, గురువుల ద్వారా చేయాలి. పుస్తకాల్లో రక్షిస్తారు వాళ్ళు చాలా చోట్ల,
ఇప్పుడు సప్తశతి కూడా పుస్తక రూపంలో ఉంటుంది. అదే గురువు ద్వారా ఒక మంత్రం పొంది అప్పుడు ఆ సప్తశతి పారాయణ చేయండి, ఎంత లాభం. అందుకని పారాయణ చేసి పెట్టేవాడు. పారాయణ చేసి పెట్టడం అంటే మీకు ఉపదేశం చేయడం వంటిది. ఎందుకని ఉపదేశం అనే శబ్దం మనకు అర్థం ఏంటి? ఉపదేశ ఆద్యోచ్చారణం. ఉపదేశం అంటే మొదటి ఉచ్చారణ. గురువుగారు ఓం అన్నాడు అనుకోండి, అది ఉపదేశం. అప్పుడు మీరు కూడా ఓం అంటే నేను ఉపదేశం చేసినట్టు, మీరు ఉపదేశం పొందినట్లు. డైరెక్ట్గా ముఖాముఖి కూర్చోక్కర్లా. యూట్యూబ్ కూడా ఒక గురువు లాంటిది. ఎందుకని నా కంఠం వినపడుతుంది, నా రూపం చూస్తున్నారు కనుక. అందుకని దుర్గా సప్తశతిని అందరికీ ఇంటికి వెళ్ళి నేను ఉపదేశం చేయలేను కనుక భక్తి కలిగిన వాళ్ళు పారాయణ చేసుకోవడం కోసం చదివి అందులో పెట్టాం. దానిని మీరు ఉపదేశముగా భావించి పారాయణ చేసుకుంటే ఆనాడు మహానుభావులైనటువంటి భరద్వాజాదులు పొందిన శక్తిని పొందుతారు. అందువల్ల మీ ఇంట్లో ఒక ఉపదేశం ఉన్నది, దాని ద్వారా తరించండి. కాకపోతే ఉపదేశం చేసిన గురువుకు మాత్రం ద్రోహం చేయకూడదు. ఇంత గురువుగారి దగ్గర విని పారాయణ చేసి శక్తి పొంది వీడి మొహం ఆ గురువేం గురువులే అనకూడదట. అన్నద్రోహం బ్రహ్మద్రోహం గురుద్రోహం నకారయేత్. కూర్చోనన్న సూర్యుడు అని ఏం చేస్తాడు, ఆయన నాకు మిత్రుడు. సూర్యుడు ఉంటే పద్మం వికసిస్తుంది. పద్మాకరానికి సూర్యుడికి దగ్గర బంధం. తామర పువ్వులు వికసించాలంటే ఏముండాలి? సూర్యుడు ఉండాలి. అందుకని పద్మబాంధవుడు అని పేరు. ఆయన పరమాత్మ. రానిద్దరు నేను వచ్చినప్పుడన్నా కనీసం సూర్యుడు వస్తున్నాడు, ఉత్తప్పుడు ఎలాగో సూర్యుడు అంటున్నారు. ఇంకోటి ఏంటో తెలుసా, సూర్యుడు ఆకాశంలో కనపడకుండా ఎప్పుడూ మేఘములతో ఉండే దినాన్ని దుర్దినం అంటారండి సంస్కృతంలో. ఏమంటారు? దుర్దినం అంటే మేఘఛన్నంతు దుర్దినం. ఆకాశం అంతా మేఘములు ఆవరింపబడి ఆ పూట సూర్యుడు కనపడకపోతే ఆ దినమును దుర్దినము అంటారు. అందుకని పూర్వకాలంలో సూర్యుడు లేకపోతే అన్నం తినేవారు కాదు. ఇప్పుడు మీరు అసలు అన్నం తినే అవకాశం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే రేపు పొద్దున్న నవంబర్ నుంచి దాదాపు మార్చి వరకు సూర్యుడే కనపడ్డు కనుక ఈ నియమం పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ నేను వచ్చాక నాకు కనపడరు. అందుకని మీ అందరికీ ఆ దుర్దినం లేకుండా చేసేసాం, అది పక్కన పెడదాం అనుకోండి. అందువల్ల ఎందుకు చెప్తానంటే గురువును, అన్నమును, బ్రహ్మద్రోహం ఈ మూడు చేయకూడదు. అన్నం పెట్టినవాడికి ఇప్పుడు ద్రోహం చేయకూడదు. పాపం ఎంతో కష్టపడి మైసూరు పాకం చేసింది, మెత్తగా చేసింది. కొంతమంది మైసూరు పాకం చేస్తారండి. ఆ మైసూరు పాకం కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఉపయోగపడింది. నేను ఎక్కడికైనా కుంకుడుకాయలతో తలంటుకుంటూ ఉంటాను, అందుకే చుట్టూ ఇంకా ఉంది అంతో ఎంతో. వీళ్ళు షాంపూలు నెత్తి మీద క్యాంపుగా వేశారు, దాంతో నున్నగా క్యాంప్ అయింది, అదో ర్యాంపులు అయిపోయింది. కాబట్టి కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాయి లేదనుకుంటూ ఉంటే ఓ చోట కావడం మైసూరు పాకం పెట్టింది, దాంతో టపాటపా కొట్టుకున్నాను. ఎన్నాళ్ళు కొట్టుకున్నా ఇంకా రాయి అలాగే ఉంది. అలాంటి మైసూరు పాకం కాకుండా కాస్త పాపం ఎంతో కష్టపడి నెయ్యి పోసి అలా సులభంగా మైసూరు పాకం చేసి పెట్టింది, లేదా ఇంత అన్నం పెట్టింది. అన్నం పెట్టిన తర్వాత ఆవిడేం పెట్టలేదు అంటే అది మహాపాపట. అన్నం పెట్టిన వాడిని తిట్టడము, ద్రోహం చేయటం మహాపాపం. అందుకని అన్నద్రోహం చెయ్యొద్దు అంటే అన్నము పెట్టిన వాడిని ఎప్పుడూ బయటికి వెళ్ళి తిట్టరాదు. రెండోది బ్రహ్మద్రోహం. మన చేత యజ్ఞములు పూజలు చేయించేటటువంటి బ్రహ్మగారిని ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు తిట్టకూడదు, ఆయనకి ద్రోహం తలపెట్టకూడదు. మూడవది గురుద్రోహం. ఇది ఇంకా పాపం, ఎప్పుడు గురుద్రోహం చేయకూడదు. ఈ మూడు చేయకుండా ఉండేటటువంటి వాడు అదృష్టవంతుడు అన్నారు. కాబట్టి గురుధ్యానం చేసి పారాయణ చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి. ఒక్క అక్షరం ఇచ్చినా గురువుగారే. మంత్రం ఒక్క అక్షరం ఇచ్చినా చాలు. అటువంటి గురువును గౌరవించని వాడు మంచినీళ్లు పుట్టని అడవిలో బ్రహ్మరాక్షసుడై పుడతాడు. అందుకని గురుద్రోహం చేయకూడదు. పూర్వం హనుమంతుడిని బంధించడానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు. బ్రహ్మాస్త్రం చంపడానికి విలువ కానప్పుడు ఏం చేస్తుందట, ఒక వ్యక్తిని చంపడం కుదరదు. హనుమంతుడికి కూడా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు బ్రహ్మాస్త్రం ఏమీ చేయదని. కాబట్టి బ్రహ్మాస్త్రం వేస్తే ఆయన చావడం. అలాంటప్పుడు ఏం చేస్తుంది బ్రహ్మాస్త్రం? బంధిస్తుంది. హనుమంతుడిని బంధించడానికి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేశాడు. వెంటనే హనుమంతుడు పడిపోయాడు. ఆయనకి తెలుసు అనుకోండి, ఇది బ్రహ్మాస్త్రం, దీంతో నన్ను ఇంద్రజిత్తు బంధించాడు, బ్రహ్మాస్త్రమా వదిలిపెట్టు అంటే అది విడిచిపెడుతుంది, నన్ను ఏం చెయ్యదు,
ఎందుకంటే బ్రహ్మ నాకు వరాలు ఇచ్చాడు. అయినా నేను కావాలని బంధింపబడితే అప్పుడు నన్ను వాడు సభలోకి తీసుకెడతాడు. సభలోకి వెళ్ళాక రావణాసురుడు చూడొచ్చు, వాడితో మాట్లాడటం కోసమే ఇంత గందరగోళం చేశాను అని కావాలని బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. పాపం తెలియని అమాయకులు ఉంటారుగా పక్కన పిచ్చి రాక్షసులు, బుర్ర తక్కువ వాళ్ళు వచ్చి ఏం చేశారు, బ్రహ్మాస్త్రం వల్ల కట్టుబడ్డాడని తెలియదు. ఎందుకంటే అస్త్రం కనపడకుండా బంధిస్తుంది అదృశ్యంగా. వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు పట్టుకొచ్చి కట్టారు. ఈ తాళ్లతో కట్టగానే బ్రహ్మాస్త్రం అయిపోయింది, మాయమైపోయింది. మామూలు తాళ్లతో కడితే అక్కడ బ్రహ్మాస్త్రం ఉండదు, ఒక్క క్షణం కూడా ఉండదు. సూర్యభగవానుడికి అడ్డంగా మేఘాలు వచ్చి నన్ను రక్షిస్తూ ఉంటే అది సరిపోదేమోనని ఇది కట్టారు. అందుకని సూర్యుడికి వీటికి వచ్చాడు, మేఘాలు తప్పుకున్నాయి. అందువల్ల ఏంటంటే స్వయంగా నేనే కాసేపు గొడుగ్గా ఉంటే ఆయన మీద భక్తితో మీరు పట్టుకొచ్చి గొడుగు పెట్టారా, కాబట్టి ఇక నేను ఉండనని పాపం మేఘదేవతలు వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పుడు అర్థమైతే విషయం. అందుకని వదిలేసి ఉంటే క్షణంలో మళ్ళీ మేఘాలు ఆవరించేవి, సూర్యభగవానుడు మనల్ని కాపాడేవాడు. ఇప్పుడు మనం గొడుగు కింద చేరాం. సూర్యుడు అనేటటువంటి పరమాత్ముడి నుంచి కిరణములు రాకుండా మేఘములు గొడుగుగా రక్షించకుండా మామూలు గొడుగులు రక్షిస్తాయా అన్నమాట. గోవింద ఇదొక భక్తి అనుకోండి. ఏది ఏమైనా మీరంతా ఎంతో గురుభక్తితో ఇక్కడికి చేరారు. ఈశ్వరానుగ్రహం లభించుగాక అని కాసేపు చెబుతూ ఇంకేమైనా 1-2 సందేహాలు పారాయణ విషయంలో ఉంటే అడగండి. చాలా మంది గురువు చాలా చోట్ల ఏంటంటే చింది ఉపదేశం లేకుండా, అంటే నవాక్షర ఉపదేశం లేకుండా సప్తశతి చదవకూడదు చెప్పండి గురువు గారు. సప్తశతి పారాయణకి చండికి సంబంధం లేదు. ఒక్క హోమం చేస్తున్నప్పుడు నవార్ణ మంత్రముతో కలిపి పారాయణకి నియమం లేదు. యజ్ఞం చేస్తాగా దుర్గా సప్తశతితో కూడిన చండీ యాగం, అప్పుడు మాత్రమే నవార్ణ మంత్రం ఉండాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రమును 9 అక్షరముల మంత్రం అంటారు, నవార్ణ మంత్రం అంటారు. ఈ మంత్రము లేకుండా చండీ హోమం చేయకూడదు. కాబట్టి హోమం చేయాలంటే ఈ పారాయణ శ్లోకాలతో పాటు మంత్రం కూడా ఉండాలి. మీరు ఎవరైనా అలాంటి హోమం చేసేటప్పుడు పారాయణ చేసేటప్పుడు ఈ మంత్రం కూడా పొందండి. సహజంగా హోమం ఎలాగో ఇలాంటి వాడు చేస్తారు కదా, వాళ్ళకు ఉందిగా చాలు. అయినా మేము చెయ్యగలము, భక్తితో శ్రద్ధతో అనుకున్నవాడు ఉపదేశం పొందవచ్చు. సప్తశతి పారాయణ అప్పుడప్పుడు చేసుకోండి, సుందరకాండం చేసుకోండి. ఎలాగో గురువుగారు అప్పుడప్పుడు పురాణాల రూపంలో వస్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటాం. అలాగే కాకపోతే పురాణం ఒక్కరోజే చెబుతాం, 2 రోజులు కాస్త అమలు కూడా అటు ఇటు గాలి పోసుకొని బట్టి. ఏనా ఈ సప్తశతి పారాయణ రోజుకో స్కందం చెప్పిన చదువుకోవచ్చు సార్? మొత్తం ఒకేసారి ఒక్క అక్షరమైనా చదువుకోవచ్చు, ఎంతో కొంత. శ్లోకార్థమేవో అన్నాడుగా అందులోను, అవునా? ఒక్క శ్లోకమైనా మన ఓపికను పెట్టినాను ఎంతో కొంత చేసుకోవచ్చు. 13 రోజులు పెట్టుకుని 13 రోజులు 13 అధ్యాయాలు చేసుకోవచ్చు. ఒక్క రోజులో 700 చేసుకోవచ్చు, వారి వారి శక్తిని బట్టి. కొంచెం ఫలితం కావాలి అనుకున్నప్పుడు ఏకదివస పారాయణం లేదా 3 రోజులు పారాయణం చేసుకోండి. అదే నవరాత్రుల్లో 9 రోజులు పూర్తిగా పారాయణ చేస్తే మరి ఆ దివ్యశక్తి వేరు కదా. సరేనా? ఒక్క ప్రార్థన చేసుకుని ఈ పూటకి. అమ్మా కవచం అందులోనే ఉంది, చదివేశాను, చదివి అందులో పెట్టాను. దేవీ కవచం కూడా అందరికీ మీకోసం ఏం ఇబ్బంది లేదు. దేవీ కవచం కొట్టండి వచ్చేస్తుంది. అంబికా కవచం అంటే వస్తుంది, దేవీ కవచం వస్తుంది. కవచాలన్నీ గురువుగారు చదివి యూట్యూబ్లో పెట్టారు. నారాయణ కవచం, శివ కవచం, అంబికా కవచం, దేవీ కవచం, తర్వాత హనుమత్ కవచం, సరస్వతి కవచం, మొత్తం ఇంచుమించుగా చాలా కవచాలు. అతివర్తి పద్మాకర్ అని కొట్టేసి కవచాలంటే అన్ని కవచాలే. అసలు నీకు నేను పెద్ద కవచం ఇచ్చానమ్మా. వర్మ అంటే కవచం తెలుసా మీకు? తెలీదా? వర్మ అనే శబ్దానికి అర్థం ఏంటి? కవచం. కాబట్టి ఆయనే కిరణ్ వర్మ అనే పెద్ద కవచం నీ చేతిలో ఏనాడో పెట్టాం. ఏ సంవత్సరంలో పెట్టాం? 2011. అబ్బో 15 ఏళ్ళు అయిపోయింది అప్పుడే కవచం నీ చేతిలోకి వచ్చేసి. చాలామంది తెలియదు ఏంటంటే శర్మ అంటే శాంతి, మంత్రముల ద్వారా శాంతి ఇస్తాడు కనుక శర్మ అనే శబ్దాన్ని తగిలించారు. ప్రజల్ని గాయం కాకుండా కాపాడుతూ కవచంలో ఉంటాడు కనుక క్షత్రియుడికి వర్మ అని పేరెట్టారనమాట. రాజులు పూర్వం మరి కాపాడేవారు కదా. అసలు క్షత్రియ శబ్దానికి అర్థం ఏంటి మరి? క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. తన ప్రజలకి తాను చూస్తున్నప్పుడు తాను చూస్తూ ఉండగా గాయం కాకుండా కాపాడువాడు క్షత్రియుడు అన్నమాట. ఈ విధంగా శబ్దాలు అలా వచ్చినవే. కర్మగారు కొంతకాలానికి కులాలుగా మార్చుకున్నాం మనం. కాబట్టి ఇందులో ఎవరికి ఏ కులము లేదు పుట్టుకతో. అందరూ అన్నీ అవ్వచ్చు, అన్ని వర్ణాలు అవ్వచ్చు. కాసేపు నేను గోవులు పోషించాను అనుకోండి, నేనే వైశ్యుడు అవుతాను. కాసేపు నేను అన్నం పండించి
ధాన్యం అందరికీ పంచిపెడితే నేనే శూద్రుడు అవుతాను. వేదం చదివి మంత్రం ఇస్తే అప్పుడు బ్రాహ్మణుడు అవుతాను. నేను కూడా కాసేపు తుపాకీ పట్టుకుని యుద్ధం చేస్తే నేను వర్మని అయిపోతాను. కర్మని బట్టి వర్మ. గోవింద. జయ జయ మంగళ గౌరీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ, జయ జయ శంకరి కౌమారీ, జయ జయ మంగళ గౌరీ. నీవే జగతికి కారణమమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనమ్మా, నీవే జగతికి కారణమమ్మా, పరదేవతవు నీవేనమ్మా, నీవే మా ఇలవేలుపువమ్మా.